ఓకే. ఈరోజు అయిపోయినప్పటి నుండి అందరి మనసులో ఒకటే క్వెషన్. ఎందుకని జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌ని కాపాడలేదు? అటు ఎలియా నైట్, సోలో సికోవా రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తున్న జేకబ్ ఫాటు ఎందుకని బెల్లం కొట్టిన రాయిలా నిల్చున్నాడు? అసలు కదులుడు కూడా కదలలేడు అక్కడి నుంచి. ఎందుకని? జేకబ్ ఫాటు ఏమైనా బిట్రే చేస్తాడా? అండ్ ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్, ఎందుకని జేకబ్ ఫాటు రోమన్ రీన్స్ ఊసోస్ మెడలో ఉలఫాల మాల వేస్తున్నప్పుడు అండ్ వాళ్ళ గురించి గొప్పగా మాట్లాడుతున్నప్పుడు ఎందుకని జేకబ్ ఫాటు ఫ్రస్ట్రేట్ అయ్యిండు, కోపపడ్డాడు. ఎందుకు? అసలు ఆ కోపం ఎందుకు? అండ్ ఆ అఫేర్‌లో ఏం జరిగిందో అన్నిటి గురించి ఈ వీడియోలో మాట్లాడేద్దాం. ఫస్ట్‌గా మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ ఒబాఫెమి మ్యాచ్ సెట్ అయిపోయింది. అండ్ మ్యాచ్ కార్డ్‌ని కూడా మన డబ్ల్యూడబ్ల్యూఈ సెట్ చేసేసింది. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ ఈళ్ళ మధ్యలో కాంట్రాక్ట్ సైనింగ్ జరగబోతుంది. ఒబాఫెమి అండ్ బ్రాన్ బ్రేకర్ మధ్యలో చూద్దాం మరి ఎట్లుంటదో. బ్రాలో ఏమన్నా జరుగుతదా? జస్ట్ కాంట్రాక్ట్ సైనింగ్‌నే చేపిస్తారా? అండ్ అంతేకాదు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్. అంటే ఇప్పుడు ఈ వారం స్మాక్ డౌన్ నార్మల్‌గా లైవ్ వస్తది. అండ్ నెక్స్ట్ వీక్ జరిగే స్మాక్ డౌన్ అనేది టేప్ చేసేస్తారంట ముందే. సో, ఇప్పుడు మనకి అయిపోయిన వెంటనే స్మాక్ డౌన్‌ని టేప్ చేసేస్తారు అని ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి సమ్మర్ బ్రేక్ ఇద్దామని. సో, వాళ్ళకి సమ్మర్. సో, ఒక 1 వీక్ బ్రేక్ ఇద్దాం అన్నట్టుగా. సో, అందుకనే వాళ్ళకి ఒక చిన్న బ్రేక్ అనేది ఇస్తారంట. అండ్ దాని తర్వాత టూర్ అనేది జరగబోతుంది. లైవ్ ఈవెంట్ టూర్ జరగబోతుంది కంటిన్యూగా. సో, కంటిన్యూగా సూపర్ స్టార్స్ రావాల్సి ఉంటది కాబట్టి, సో, ముందే ఒక స్మాక్ డౌన్ ఎపిసోడ్‌ని టేప్ చేసేస్తున్నారంట. అండ్ అది మనకి లైవ్‌గానే వస్తది. దాంట్లో ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఏందంటే ముందే స్పాయిలర్స్ అన్నీ రివీల్ అయిపోతాయి. సో, మనం దాన్ని లైవ్‌లోనే చూసుకుందాం. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి బ్రాన్సన్ రీడ్ గురించి. సో, బ్రాన్సన్ రీడ్ ఒక ఫోటోని రివీల్ చేసిండు. ఆయన మునుపటి కంటే బ్రాన్ బ్రేకర్ ఇప్పుడు కొంచెం బక్క అయ్యిండు. సో, మునుపు అంటే దొడ్డుగా ఒక కప్పలాగా, ఒక కప్ప ఉబ్బితే ఎట్లుంటదో అట్లుండేటోడు మన బ్రాన్సన్ రీడు. కానీ ఈసారి అలా గాదు. సో, ఒక డైలాగ్ ఉంటది గదా! 'బిల్లా యూ చేంజ్ బిల్లా' అని. సో, అలా అనిపిస్తది మనకి బ్రాన్సన్ రీడ్‌ని చూసినప్పుడు. ఇప్పుడు రిటర్న్ చేసిన తర్వాత అండ్ మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా అంటే చాలా బక్కపడ్డాడు. సో, మునుపటిలా దొడ్డయితే లేడు. సో, ఇప్పుడైతే ఫుల్ పవర్ ప్యాక్డ్‌గా కనిపిస్తున్నాడు. సో, రిటర్న్ కోసం వెయిటింగ్. అండ్ రిటర్న్ చేసిన తర్వాత ఎలా చూపిస్తదనేది గూడా వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ అనమాట. సో, తొందరలోనే రావచ్చు. అండ్ థ్రెట్ ఉంటదని చెప్పిండు బ్రాన్సన్ రీడ్ అందరికి. చూద్దాం మరి బ్రాన్సన్ రీడ్ వల్ల ఎవ్వరికి ప్రాబ్లమ్ అవుతదో, ఎవరి పైన టార్గెట్ చేస్తాడో అది వన్స్ రిటర్న్ చేసిన తర్వాతనే తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన సెత్ ఫ్రీకెన్ రాలిన్స్ గురించి. సో, మన సెత్ రాలిన్స్ ఆఫ్టర్ సమ్మర్ స్లామ్ తర్వాత నుండి ఇప్పటి వరకు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ న్యూ మర్చండైజ్‌ని అయితే రిలీజ్ చేసింది మన సెత్ రాలిన్స్‌వి. మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. కిరాక్‌గా ఉంది. సో, బాగుంది. అండ్ సెత్ రాలిన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే అండ్ చూడండి ఇప్పుడు మీరు సైట్‌లో ఎళ్లి షోవి అడ్వర్టైజ్‌మెంట్ పోస్టర్స్ చూడండి. ఖచ్చితంగా సెత్ రాలిన్స్ ఉంటాడు. బట్ రియాలిటీలోకొస్తే సెత్ రాలిన్స్ రావట్లేదు. సో, మేబీ ఇంకొక 1 వీక్ ఆర్ 2 వీక్స్‌లో సెత్ రాలిన్స్ రావచ్చు. అండ్ ఇది గూడా రూమరే. ఎగ్జాక్ట్‌గా అప్డేట్ అయితే గాదు. సో, సెత్ రాలిన్స్ కన్ఫర్మ్‌గా వస్తాడు అని ఏం క్లారిటీ అనేది లేదు. బట్ ఒక రూమర్ అయితే ఉంది. సో, చాలు ఎనఫ్ టైమ్ అయితే వచ్చింది సెత్ రాలిన్స్‌కి. మరీ అంత పెద్ద బ్రేక్ అవసరం లేదు. సో, ఒక 2 వీక్స్ ఆల్రెడీ అయిపోయింది. 2 వీక్స్ కూడా దాటిపోయింది. సో, రిటర్న్ చేస్తే మంచిగుంటదన్నట్టుగా ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఈ రోజు జరిగిన షోలో సెత్ రాలిన్స్ ఉంటే, సెత్ రాలిన్స్‌కి ఇంకొక ఫ్యూడ్ చూపించుంటే, ఇంకా వేరే లెవెల్‌లో ఉండేది. ఎందుకంటే సెత్ రాలిన్స్ ఒక టాప్ సూపర్ స్టార్ కాబట్టి. అండ్ ఆ టాప్ సూపర్ స్టార్‌ని మిస్ అయినా అన్నట్టుగా అనిపిస్తది ఎవరికైనా. సో, సెత్ రాలిన్స్ కూడా ఉంటే, అరే! కంప్లీటెడ్‌గా ఒక పవర్ ప్యాక్డ్ షో చూసినట్టుగా అనిపించేది. అది మిస్ అయింది. తొందరలోనే వస్తే బెటర్ ఉంటది. మరీ అంత పెద్ద బ్రేక్ ఇవ్వాల్సిన అవసరం గూడా లేదు అని నాకనిపిస్తుంది ఇప్పటికైతే. చూద్దాం మరి ఎప్పుడు రిటర్న్ చేస్తాడో. అండ్ మర్చండైజ్ రిలీజ్ చేసింది కాబట్టి డబ్ల్యూడబ్ల్యూఈ తొందరలోనే రావచ్చు. సో, అనిపిస్తుంది వస్తాడు అని. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి జేకబ్ ఫాటు గురించి. అసలెందుకని జేకబ్ ఫాటు అంటే రోమన్ రీన్స్ ఊసోస్ మెడలో ఉలఫాల మాల వేస్తున్నప్పుడు, రోమన్ రీన్స్ ఊసోస్ గురించి మంచిగా మాట్లాడినప్పుడు ఎందుకని కోప్పడ్డాడు? ఎందుకని అంత ఫ్రస్ట్రేట్ అయ్యిండు? సో, ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్టింగ్ నుంచి రావాలి. ఎప్పుడు జేకబ్ ఫాటు ఎప్పుడైతే రోమన్ రీన్స్‌తో కలిసిండో అప్పటి నుండి ఇప్పటి వరకు చూస్తే, వన్స్ జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌తో కలిసిన తర్వాత నుండి ఇప్పటి వరకు కూడా జేకబ్ ఫాటు ఊసోస్ మాటని ఇనడు. ఊసోస్‌ని పట్టించుకోడు. ఊసోస్‌ని కేరే చేయడసలు. ఎందుకని? దానికి రీజన్ చెప్పిండు జేకబ్ ఫాటు. సో, చూడండి నేను మీ చేతుల్లో ఓడిపోలేదు. మీరు నన్ను ఓడించలేదు. రోమన్ రీన్స్ మాత్రమే నన్ను ఓడించి నేను రోమన్ రీన్స్ మాటల్ని మాత్రమే పట్టించుకుంటాను. రోమన్ రీన్స్‌ని మాత్రమే కేర్ చేస్తాను.
రోమన్ రీన్స్‌కే నేను ఎక్నాలెడ్జ్ చేస్తాను. మీకు చెయ్యను అన్నట్టుగా చాలా క్లియర్‌గా చెప్పిండు జేకబ్ ఫాటు. అండ్ అప్పటి నుండి ఇప్పటి వరకు అదే మాట పైన నిలబడ్డాడు. రోమన్ రీన్స్ చెప్పింది మాత్రం కన్ఫర్మ్‌గా చేస్తాడు. బట్ ఊసోస్‌ని పట్టించుకోడు. బట్ ఈరోజు రోమన్ రీన్స్ ఒక మాట చెప్పిండు. అంటే ఊసోస్‌ని ఈ బ్లడ్ లైన్‌కి కెప్టెన్స్ అని అన్నాడు. అండ్ ఇంకొక మాట కూడా చెప్పిండు రోమన్ రీన్స్ ఫ్యాన్స్ అందరితో. అదేందంటే, మీరు ఈ ఊసోస్‌ని డిస్‌రెస్పెక్ట్ చేస్తే నన్ను బి చేసినట్టే. సో, నన్ను కూడా డిస్‌రెస్పెక్ట్ చేసినట్టే. అంటే ఇక్కడ ఇండైరెక్ట్‌గా ఈ మాటలు జేకబ్ ఫాటుకి గూడా వర్తిస్తాయి. అంటే ఇప్పుడు ఊసోస్‌కి రెస్పెక్ట్ ఇవ్వకపోతే నాకు గూడా రెస్పెక్ట్ ఇవ్వను అన్నట్టుగానే అని ఇక్కడ రోమన్ రీన్స్ చాలా క్లియర్‌గా చెప్పిండు. ఇప్పుడు జేకబ్ ఫాటు ఎలాగో ఊసోస్‌ని పట్టించుకోవట్లేదు. సో, వాళ్ళని డిస్‌రెస్పెక్ట్ చేస్తే ఇక్కడ జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌ని గూడా డిస్‌రెస్పెక్ట్ చేసినట్టుగానే అన్నట్టుగా అర్థం వస్తది. అండ్ జేకబ్ ఫాటుకి అది నచ్చదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గూడా జేకబ్ ఫాటుకి ఊసోస్ అంటే పడదు. అంటే స్టోరీ లైన్ ప్రకారం సో, వాళ్ళ మాటల్ని పట్టించుకోడు. ఎందుకంటే జేకబ్ ఫాటు ఓడిపోయింది రోమన్ రీన్స్ చేతుల్లోనే. సో, అందుకనే చాలా చాలా కోపం వచ్చింది మన జేకబ్ ఫాటుకి. అండ్ ఇప్పుడు నేను ఆళ్ళ మాట గూడా ఇనాలనా? ఇప్పుడు నేను రోమన్ రీన్స్ మాటనే ఇనాలని నేను అనుకుంటున్నాను. బట్ ఇప్పుడు ఏందంటే నేను వాళ్ళ మాట గూడా వినాలి. వాళ్ళతో కలిసి ఉండాలి. వాళ్ళు చెప్పింది జేయాలి. ఇదంతా నాకు అవసరమా అన్నట్టుగా కోపం చూపించిండు మన జేకబ్ ఫాటు. సో, దీని వెనకాల ఉన్న రీజన్ అది. అండ్ ఇంకొకటి రోమన్ రియన్స్ ఊసోస్‌కి ఉలఫాల మాల ఇచ్చినప్పుడు జేకబ్ ఇంకా కోపం చూపించిండు. సో, అదే ఇక్కడ. సో, ఇప్పుడు నేను అంటే రోమన్ రియన్స్ వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తున్నాడు. అండ్ నాకు బి ఉలఫాల మాల ఇచ్చిండు. అంటే జేకబ్ ఫాటుకి గూడా ఉలఫాల మాల ఇచ్చిండు. అండ్ ఇక్కడ ఏందంటే జేకబ్ ఫాటుకి రోమన్ రియన్స్ తర్వాత జేకబ్ ఫాటుయే అన్నట్టుగా ఉంటది. ఎందుకంటే వీళ్ళెవరిని పట్టించుకోడు మన జేకబ్ ఫాటు ఊసోస్‌ని. ఆయన ఇప్పుడు ఉన్నట్టుండి మన రోమన్ రియన్స్ ఊసోస్‌కి ఉలఫాల మాల వేయడంతో ఆయన ఇప్పుడు ఏంది నేను ఈళ్ళ మాట ఇనాలి. సో, వీళ్ళకి గూడా నేను రెస్పెక్ట్ జేయాలి. వీళ్ళ కింద బతకాలి అన్నట్టుగా ఈ టైప్‌లో చూపించినారన్నమాట. అండ్ ఇంతకుముందు మన రోమన్ రియన్స్ జేకబ్ ఫాటుకి ఉలఫాల మాల వేసినప్పుడు ఊసోస్ చాలా ఫ్రస్ట్రేట్ అయినారు. ఎందుకంటే జేకబ్ ఫాటుని నెక్స్ట్ లెవెల్‌లో తీసుకెళ్తున్నాడని. అండ్ ఈరోజు రాలో ఊసోస్ మెడలో ఉలఫాల మాల వేస్తున్నప్పుడు జేకబ్ ఫాటు ఫ్రస్ట్రేట్ అయిండు, కోపపడ్డాడు. సో, అదెందుకంటే సిందిగే. సో, ఇప్పుడు వాళ్ళ మాట గూడా వినాలి, వాళ్ళతో కలిసి ఉండాలి. మీరు చూడండి స్టార్టింగ్ నుండి ఇప్పటి వరకు జేకబ్ ఫాటు అండ్ ఊసోస్ మధ్యలో ఒక మంచి కన్వర్జేషను, అరే! ఈళ్ళొక టీమ్ అన్నట్టుగా అనేది ఎక్కడా అనిపించలేదు. జస్ట్ ఉన్నారు అంటే ఉన్నారు. ఎందుకంటే జేకబ్ ఫాటుకి అది నచ్చదు. జేకబ్ ఫాటు వాళ్ళ కింద బతకడం, వాళ్ళని రెస్పెక్ట్ జేయడం, వాళ్ళతో ఉండడం అనేది జేకబ్ ఫాటుకి నచ్చదు. జస్ట్ జేకబ్ ఓన్లీ రోమన్ రీన్స్ సైడే ఉంటాడు. రోమన్ రీన్స్‌కి అంటే రోమన్ రీన్స్ చెప్పింది మాత్రమే చేస్తాడు. అదెందుకంటే రోమన్ రీన్స్ చేతుల్లో జేకబ్ ఫాటు ఓడిపోయిండు గాబట్టి. అండ్ మళ్ళీ ఉలఫాల మాల ఇచ్చి రెస్పెక్ట్ ఇచ్చిండు కాబట్టి రోమన్. అందుకనే జేకబ్ రోమన్ మాటనే ఇంటాడు. రోమన్‌కి మాత్రమే రెస్పెక్ట్ ఇస్తాడు. రోమన్ రీన్స్‌ని మాత్రమే ఎక్నాలెడ్జ్ చేస్తాడు. సో, అది అందుకనే జేకబ్ ఫాటుకి కోపమొచ్చింది. ఆ యాంగ్రీనెస్ చూపించిండు. బట్ ఏమనలేదు. జస్ట్ యాంగ్రీనెస్ చూపించిండు తప్ప ఏమనలేదు. అండ్ ఆ అఫేర్‌లో మన జేకబ్ ఫాటు ఎవరిని పట్టించుకోకుండా ఎళ్ళిపోయిండు. అండ్ ఇప్పుడు నార్మల్‌గా రోమన్ రీన్స్‌నైనా పట్టించుకోవాలి గదా! జేకబ్ ఫాటు. అంటే అంత పెద్ద బ్రాwl జరిగింది. రోమన్ రీన్స్ పైన అటాక్ చేసిండు. సోలో సికోవా, ఎలియా నైట్ బి అటాక్ చేసిండు. అండ్ దాని తర్వాత మన బ్లడ్ లైన్ మెంబర్స్ ఆళ్ళు నలుగురు రింగ్‌లో ఉంటారు. అందరూ నిలబడి ఉంటారు. జే ఊసోనేమో సేమ్ జేకబ్ ఫాటుకి చెయ్యి చూపిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అండ్ వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ అయిపోతారు. జే ఊసో, జిమ్మీ ఊసో, రోమన్ రీన్స్ ముగ్గురు ఒక సైడ్ అయిపోతారు. అండ్ జేకబ్ ఫాటు అదే కార్నర్‌లో నిల్చుంటాడు. నిల్చొని ఉన్నట్టుండిగా జేకబ్ ఫాటు ఆళ్ళెవ్వరిని పట్టించుకోకుండా రింగ్ దిగి బయటికెళ్ళిపోతూ ఉంటాడిగ. సో, జేకబ్ ఫాటు బయటకెళ్ళిపోతూ ఉంటాడు. ఎళ్ళిపోయి అక్కడ స్క్రీన్ సైడు లోపలికెళ్తారు గదా! అక్కడ ఒకసారి ఆగి రోమన్ రీన్స్ వస్తున్నాడో లేదో చూసి, సో, మళ్ళీ రోమన్ రీన్స్ వస్తున్నాడని చూసి డైరెక్ట్‌గా జేకబ్ ఫాటు ముందుకెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఒకటైతే చాలా క్లియర్‌గా కనబడుతుంది. జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి, ఇటు బ్లడ్ లైన్‌కి బెట్రైజ్ చేస్తాడు అని. సో, చాలా రూమర్స్ వస్తున్నాయి. జేకబ్ ఫాటు తొందరలోనే రోమన్ రీన్స్‌కి బెట్రైజ్ చేస్తాడు అని. అండ్ ఇది పాసిబిలిటీ అవుతదా అంటే సో, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి ఎలాగో బెట్రై చేయాల్సిందే అన్నట్టుగా స్టోరీ లైన్ చెప్తుంది. మరది ఇంత తొందరగానా? అండ్ ఈరోజు రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయకపోవడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు. ఆ రీజన్స్‌లో ఏదో ఒక రీజన్ బి నిజం అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జేకబ్ ఫాటు ఫస్ట్ సోలో సికోవ పైన అటాక్ జేసిండు. అండ్ అటాక్ చేసేటప్పుడు ఇక చాలు అని రోమన్ రీన్స్ చెప్పిండే. సో, దాంతో సోలో సికోవ పైన అటాక్ చేయడం ఆపేసి జేకబ్ ఫాటు సైడ్ ఎళ్ళిండు.
సైడ్‌కెళ్ళి నిల్చుండు. ఆ ఉలఫాల మాలలు తీసుకొచ్చి ఊసోస్‌కి ఇచ్చిన వెంటనే జేకబ్ ఫాట్ మొత్తం పక్కకెళ్ళిపోయిండు. అండ్ అదే టైంలో ఎల్‌ఏ నైట్ వచ్చిండు. ఎల్‌ఏ నైట్ వచ్చి ఊసోస్ పైన అటాక్ చేసిండు. అండ్ రోమన్ రీన్స్ పైన అటాక్ చేసే టైంలో అక్కడ జేకబ్ ఫాటు ఎల్‌ఏ నైట్ పైన అటాక్ చేసిండు. అక్కడే హెల్ప్ చేసిండు. సో, హెల్ప్ చేసిన తర్వాత రోమన్ రీన్స్ ఏమన్నాడు, "నువ్వెందుకు అటాక్ చేస్తున్నావు? నువ్వు అలా పక్కకెళ్ళు. సో, నేను చూసుకుంటాను" అని రోమన్ రీన్సే మన జేకబ్ ఫాటుకి చెప్పిండు. సో, జేకబ్ ఫాటు అందుకనే అడుగు ముందుకేయలేదు. సో, రోమన్ రీన్స్ చెప్పిండు గాబట్టే జేకబ్ ఫాటు సైడెళ్లి నిల్చున్నాడు. లేదంటే ఎల్‌ఏ నైట్ పైన అటాక్ చేసినట్టు సోలో సికోవ పైన గూడా అటాక్ చేసేటోడు. ఆల్రెడీ అటాక్ చేసిండు గదా ఈరోజు. సో, అందుకనే రోమన్ రీన్స్ పక్కకెళ్ళమన్నాడు జేకబ్ ఫాటుని. అండ్ రోమన్ రీన్సే నేను చూసుకుంటా అని చెప్పిండు. అండ్ రోమన్ రీన్స్ మాటని తప్పడు జేకబ్ ఫాటు ఎలాగో. సో, అందుకనే అంతలా అటాక్ చేస్తున్న జేకబ్ ఫాటు రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయలేదు. అటు ఎల్‌ఏ నైట్ అటాక్ చేస్తున్నా అండ్ ఇటు సోలో సికోవా అటాక్ చేస్తున్నా. ఆళ్ళిద్దరూ అటాక్ చేషినా జేకబ్ ఫాటు సైలెంట్‌గా ఉండిపోయిండు. దానికి రీజన్ ఏందంటే, ఇక్కడ మన రోమన్ రీన్స్ వద్దని చెప్పిండు. అండ్ ఇంకొక రీజన్ ఏందంటే, ఇప్పుడు జేకబ్ ఫాటుయే ముందుకొచ్చి వాళ్ళ పైన అటాక్ చేయాల్సి వచ్చిందనుకో. సో, ఇప్పుడు సోలో సికోవాది, ఎల్‌ఏ నైట్‌ది అంత అప్పర్ హ్యాండ్ ఉంటదా? జస్ట్ ఒక టోంగన్ డెత్ గ్రిప్‌తో సోలో సికోవాని, ఎల్‌ఏ నైట్‌ని కింద పడేస్తాడు జేకబ్ ఫాటు. సో, జేకబ్ ఫాటుయే ఈ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటే, ఈ మూవ్‌మెంట్, ఈ సెగ్మెంట్, ఈ బ్రాల్ ఎంత పర్ఫెక్ట్‌గా ఉండేది కాదు. సోలో సికోవా మూవ్‌మెంట్ నాశనం అయ్యేది. అంటే ఆ సోలో సికోవా రోమన్ రీన్స్‌కి స్పైక్ కొట్టిండు గదా! అండ్ అప్పుడొచ్చిన రియాక్షన్ అనేది మొత్తం నాశనం అయిపోయేది. ఒకవేళ జేకబ్ ఫాటు గనుక ఈ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటే. అందుకనే స్టోరీ లైన్ ప్రకారం అంటే డైరెక్ట్‌గా తెలివిగా జేకబ్ ఫాటుని సైడ్ జెప్పేసినారు రోమన్ రీన్స్ చేత. సో, ఒకవేళ జేకబ్ ఫాటే దీంట్లో ఉండి ఉంటే అంటే జేకబ్ ఒక్కడే ఇచ్చి పడేస్తడు ఇద్దరికి. ఆయన ఊసోస్‌ని కొట్టేసినారు. సోలో సికోవా అండ్ మన ఎలియా నైట్ కలిసి ఇటు రోమన్ రీన్స్‌ని చితకబాదినారు గానీ, అండ్ ఒకవేళ జేకబ్ ఫాటుయే గనుక ఈరోజు బ్రాల్‌లో ఇన్వాల్వ్ అయ్యుంటే ఇట్లా ఉండేది గాదు. బ్లడ్ లైన్‌దే అప్పర్ హ్యాండ్ ఉండేది. సో, ఆ అప్పర్ హ్యాండ్ వాళ్ళది ఉండాలి గాబట్టి అందుకనే జేకబ్‌ని సైడ్ జేపిచ్చినారు తెలివిగా. అండ్ అందుకనే జేకబ్ ఫాటు అటాక్ చేయనీకి రాలేదు. రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేయనీకి రాలేదు. సోలో సికోవా అండ్ ఎలియా నైట్ పైన అందుకనే అటాక్ చేయలేదు. సో, ఇది ఒక రీజన్. సో, ఇది పర్ఫెక్ట్ రీజన్. అంటే మీరిప్పుడు మీకు నచ్చినా, నచ్చకపోయినా సోలో సికోవా మూవ్‌మెంట్ వేరే లెవెల్‌లో ఎళ్ళాలి. ఆ మూవ్‌మెంట్ వేరే లెవెల్‌లో ఎళ్ళాలి అంటే ఖచ్చితంగా జేకబ్ సైడ్ ఎళ్ళిపోవాలి. అండ్ ఇంకొకటి ఇప్పుడు జేకబ్ ఉంటే ఏమవుతదని మీరనొచ్చు. జేకబ్ బ్రాల్‌లో ఇన్వాల్వ్ అవుతే ఏమవుతదని అనొచ్చు. సో, జేకబ్ మొమెంటం పడిపోతది గదా! జేకబ్ పవర్‌ఫుల్ సూపర్ స్టార్ ఈ బ్లడ్ లైన్‌లో. సో, అందుకనే ఇన్వాల్వ్ చేపియలేదు. సో, అదొక రీజన్ అన్నమాట. అండ్ ఇంకొకటి మేబీ ఫ్యూచర్‌లో బెట్రాయల్‌ని గూడా చూపించొచ్చు. సో, బెట్రాయల్ యాంగిల్‌కి గూడా ఇక్కడ టీజ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు ఇది ఫ్యూచర్‌లో రీజన్ చెప్పొచ్చు. అంటే ఇప్పుడు రోమన్ రీన్సే వద్దని చెప్పినా సరే, రోమన్ రీన్స్ పైన ఎవరో అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు హెల్ప్ చేయాలి గదా! నువ్వు కాపాడాలి గదా! అని ఇదొక రీజన్ గూడా రేపు తీసుకురావచ్చు. సో, ఇట్లా గూడా చూపించొచ్చు. సో, ఫ్యూచర్‌లో ఇది జరగొచ్చు అని అది ఈ రోజే ఒక సాలిడ్ హింట్ ఇచ్చి ఉండొచ్చు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, ఎంతైనా సరే రోమన్ రీన్స్ చెప్పినా సరే, ఓకే. రోమన్ రీన్స్ అప్పర్ హ్యాండ్ ఉన్నంత వరకు ఓకే. బట్ రోమన్ రీన్స్‌దే అప్పర్ హ్యాండ్ లేనప్పుడు, రోమన్ రీన్స్ పైన భయంకరంగా అటాక్ చేస్తున్నప్పుడు, ఒక ఎన్ఫోర్సర్ అయ్యుండి నువ్వొచ్చి హెల్ప్ చేయాలి గదా! ఆ మాట తప్పైనా సరే. సో, ఇది మేబీ తీసుకురావచ్చు ఈ పాయింట్‌ని. సో, స్టోరీ లైన్ ప్రకారం చూపించొచ్చు. ఎప్పుడో జరిగిన ట్రైబల్ కాంబాట్ మ్యాచ్‌ని ఈ రోజునే చూపించినారు. అండ్ ఇది ఫ్యూచర్‌లో చూపించలేరా? సో, చూపించొచ్చు. సో, ఈరోజు జేకబ్‌కి రోమన్ రీన్స్ చెప్పిండు గాబట్టి, జేకబ్ సైడ్ ఎళ్ళిపోయిండు. అంతగనం అటాక్ చేస్తున్నా జేకబ్ ఇన్వాల్వ్ కాలేదు. అండ్ ఫ్యూచర్ కోసం బెట్రాయల్ జరుగుతదని టీజ్ ఇవ్వచ్చు. బట్ అది ఎగ్జాక్ట్‌గా ఎప్పుడు జరుగుతుందని మనం చెప్పలేం. అండ్ స్టార్ట్ అయిందే ఇప్పుడిప్పుడు అంతగానం ఏం చూపించలేదు ఈళ్ళ బ్లడ్ లైన్ స్టోరీ లైన్‌లో. చూపించింది ఏం లేదు. జస్ట్ ఈరోజు యునానిమస్‌గా అరే! ఈరోజు బ్లడ్ లైన్ సెగ్మెంట్ బావుంది. ఒక సినిమా లాంటి, ఒక ఓల్డ్ బ్లడ్ లైన్ సినిమా లాంటి ప్యూర్ సినిమాని జూసినామన్న ఫీలింగ్ యునానిమస్‌గా సోషల్ మీడియాలో ఈరోజు టాకొచ్చింది. ఇంతకుముందు జేకబ్ వచ్చినప్పుడు, రోమన్ రీన్స్ ఇలా సెగ్మెంట్స్ జరిగినాయి ఓకే. అది కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. బట్ ఈరోజు జరిగిన మూవ్‌మెంట్ బ్లడ్ లైన్‌ది ప్రతి ఒక్కరికి సోషల్ మీడియాలో యునానిమస్‌గా ప్రతి ఒక్కరికి నచ్చింది. అరే! బ్లడ్ లైన్ పాత బ్లడ్ లైన్ ప్యూర్ సినిమాటిక్ స్టోరీ లైన్ ఈరోజు రాలో జూనికి దొరికింది అన్న ఫీలింగ్ అయితే చాలా మందికొచ్చింది గాబట్టి, సో, చాలామంది రెస్పెక్ట్ జేషినారు ఈరోజు రాని. సో, బాగా అనిపించింది రా షో. సో, మీకెట్లా అనిపించింది? అండ్ మీ డౌట్స్‌కి క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్‌లో అడగొచ్చు. క్లారిటీ ఇస్తాను. సో, అదన్నమాట వీడియో. అండ్ బెట్రాయల్ అనేది ఎప్పుడు జరుగుతదని మనం చెప్పలేం క్లారిటీగా. సో, ఫ్యూచర్‌లో జరగొచ్చు.
బట్ ఇప్పుడే జరుగుతుందని ఎగ్జాక్ట్‌గా చెప్పలేం. జస్ట్ ఇదొక టీజ్ అనుకోండి, హింట్ అనుకోండి, ఇంకేదైనా అనుకోండి. బట్ ఇప్పుడే జరుగుతుందని మనం ఎగ్జాక్ట్‌గా చెప్పలేము. సో, అదన్నమాట. సో, బెట్రాయల్ అయితే జరుగుతుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. సో, అది మీకెట్లా అనిపించిందో వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. అండ్ ఇంకొక డౌట్ ఉండుంటది. నెక్స్ట్ వీక్ రాలో రోమన్ రైన్స్ వస్తాడా? రాడా? అని. సో, నెక్స్ట్ వీక్ రా అయిపోయిన తర్వాత స్మాక్‌డౌన్ టేప్ చేస్తుంది. బట్ మనకి డబ్ల్యూడబ్ల్యూఈ స్కెడ్యూల్‌లో అడ్వర్టైజ్ చేసినప్పుడు అంటే స్కెడ్యూల్ రిలీజ్ చేసినప్పుడు మీరొకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. రా షోని అండ్ స్మాక్‌డౌన్ షోని కంబైన్డ్‌గా పెట్టింది. ఒకటే రోజు 2 షోలు అంటే టేప్ చేసేస్తారని. సో, దాని అర్థం మేబీ అంటే ఆ షోకి రోమన్ రీన్స్‌ని అడ్వర్టైజ్ చేసింది. అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ రా షోకి అడ్వర్టైజ్ చేసింది. అంటే ఇప్పుడు ఆడ 2 ఉన్నాయి కాబట్టి రాలో వస్తాడా? లేదంటే స్మాక్‌డౌన్‌లో వస్తాడా? అనేది ఏది క్లారిటీ అయితే లేదు. సో, అక్కడ డేట్‌ని మాత్రం 28 అని మెన్షన్ చేసినారు. సో, 28న మనకి రా షోనే జరగదు. యాక్చువల్‌గా స్మాక్‌డౌన్ వస్తది. అంటే 28 నాడు స్మాక్‌డౌన్. సో, దానికన్నా ముందు రా షోలో అంటే ఇప్పుడు నెక్స్ట్ వీక్ రా షోలో సో, దాంట్లో వస్తాడు కావచ్చు అన్నట్టుగా ఇక్కడ అడ్వర్టైజ్ చేసింది గానీ, స్కెడ్యూల్‌లో ఉన్నాడు గానీ, అఫీషియల్ అడ్వర్టైజ్‌మెంట్ పోస్టర్‌లో లేడు. అండ్ వస్తాడు అని గ్యారంటీగా కూడా చెప్పలేం. సో, అదన్నమాట. సో, 50-50 అని చెప్పాలి. రోమన్ రీన్స్ నెక్స్ట్ వీక్ రాలో వస్తాడు అనేది. సో, ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా ఇన్ఫార్మ్ చేస్తాను.